హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి రొయ్యలు కోడిగుడ్డు మామిడికాయ కర్రీ చేస్తున్నాను అనమాట. పచ్చి రొయ్యలు కేజీ అండి. కేజీ అంటే 600 గ్రాములు వచ్చింది. క్లీన్ చేసేపాటికి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేశాను. అలాగే ఒక మామిడికాయ, పచ్చి మామిడికాయ 6 ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న, 2 ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చి, 2 టమాటాలు చిన్నవి. కర్రీ చేసే ప్రాసెస్ అంతా చూపిస్తా. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నానండి కర్రీ చేయటానికి. అలాగే గట్టితో 2 గట్లు పోసాను అనమాట. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఎగ్స్ కొంచెం ఆయిల్లో వేపాలన్నమాట. ముందుగా కొంచెం పసుపు వేస్తున్నాను. ఇలా వేస్తే సరిపోతుంది. తీసేస్తానండి ఒక ప్లేట్లోకి. ఎగ్స్ తీస్తాను కదండి, అదే ఆయిల్లో ఇప్పుడు ప్రాన్స్ వేసేసుకోవాలి. ఇందులో వాటర్ వస్తుంది అన్నమాట. వాటర్ అంతా కూడా బాగా కుక్ అవనివ్వాలి. ఒక 10 మినిట్స్ అలా కుక్ అవనివ్వాలండి. వాటర్ చూసారా ఎంత వస్తుందో ప్రాన్స్లో నుంచి. ఈ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోవాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఆయిల్ తెలకమంగా ఈ టైంలో మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసాను. ఒక 2 మినిట్స్ బాగా ఆగనిచ్చుకోవాలండి. సాల్ట్ వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్. చాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. బాగా వేగనిచ్చుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఇప్పుడే పట్టానమాట. స్టవ్ కొంచెం మంట పెరిగినా చూసారా అడుగంటేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఆగనిచ్చుకున్నాం కదండి. ఇప్పుడు టమాటా, మామిడికాయ వేసేయాలి. మామిడికాయ, టమాటా వేసేసాను. మీడియంలో పెట్టి బాగా కుక్ అవనిచ్చుకోవాలి. పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూను. కారం, స్పూన్ మీద కొంచెం వేసాను. మామిడికాయ వేసాం కదా, పులుపు ఉంటుంది, సరిపోతుంది ఆ కారానికి వాటికి. ఒక 2 మినిట్స్ కారం స్మెల్ పోయేదాకా ఆగనిచ్చుకోవాలి. ఒక 3/4 టేబుల్ స్పూను ధనియా పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా పొడి, కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. ఒక 1/2 గ్లాసు దాకా కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 గ్లాసు. ఎగ్స్ కూడా వేసేద్దామండి. ఎగ్స్ కూడా వేసి
కొంచెం వాటర్ పోసుకోవాలి, ఒక అర గ్లాసు. ఎగ్స్ కూడా వేసేద్దామండి. ఎగ్స్ కూడా వేసి ఎగ్స్ కూడా వేస్తానండి. కొంచెం ఒక్క మీడియంలో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. సాల్ట్ కొంచెం పట్టిద్దండి. ఒక అర టేబుల్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్. కూర అయితే సూపర్ అదిరిపోతుంది అన్నమాట. అలాగే ఫైనల్గా మనం కొత్తిమీర, కరివేపాకు, ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచి ఇంక స్టవ్ ఆపుకోవటం అన్నమాట. ఒక 2 మినిట్స్ మీడియంలో పెట్టుకొని కుక్ అవనిచ్చుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగా కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందరు ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అని చూసి లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.